సర్వేలు వెరిఫికేషన్లు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ప్రజలను గందరగోళంలోకి నెట్టుతుందని బీజేపీ మండల అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, నాయకులు రజనీకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలన ప్రజాపాలన కాదని, ఇదో రాక్షస పాలనలా కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మొన్నటి వరకు సర్వేల పేరిట, ఇప్పుడు వెరిఫికేషన్ పేరిట కాలం వెళ్లదీస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలును తుంగలో తొక్కుతుందని ఆరోపించారు. రైతు రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయకుండా, రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. కార్యక్రమంలో మద్దూరు శ్రీనివాస్ గౌడ్, రజనీకర్ రెడ్డి, రామ్రెడ్డి, కోల సతీష్ గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాలలో రైతు రుణమాఫీ, రేషన్ కార్డులు, రైతు బంధు మరియు ఇందిరమ్మ ఇండ్లు ఇవి ఏవి పూర్తి కాకుండా, ఏవి పూర్తి చేయకుండా ఇంకా వెరిఫికేషన్లని, వాటి మీద సమగ్ర సర్వే అని సర్వేలు మొదలు పెట్టుకుంటూ రేషన్ కార్డుల విషయంలో రేషన్ కార్డులు ఇప్పటివరకు ఒక్కరికి కూడా పూర్తిగా రాలేదు. ప్రభుత్వం చేసిన ఒక్క పని కూడా అసంపూర్తిగానే మిగిలిపోతుంది. కాబట్టి ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని బీజేపీ పార్టీ నంగూరు మండల శాఖ తరఫున తెలియజేస్తున్నాం. మరియు ఈ మధ్యనే వెరిఫికేషన్లని, సమగ్ర సర్వేలని మొదలుపెట్టారు. ఆ సమగ్ర సర్వేల విషయము గందరగోళానికి సృష్టించిందే తప్ప ప్రజలకి ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో పనిచేయాలని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల విషయంలో ప్రజలలో పూర్తి స్థాయిలో గందరగోళం నెలకొన్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రైతు రుణమాఫీ అసంపూర్తిగా మిగిలిపోయింది. అదేవిధంగా రేషన్ కార్డులు అసంపూర్తిగా మిగిలిపోయినాయి. రైతు భరోసా వెరిఫికేషన్ పేరు మీద ఇప్పటి వరకు ఎవరికి ఇస్తారో ఎవరికి ఇయ్యరో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. అంతేకాకుండా కౌలు రైతుల విషయంలో 12,000 రూపాయలు ఇస్తామని మాట్లాడి ఇప్పటికీ ఎవరు కౌలు రైతులు ఎవరు కాదనేది వెరిఫికేషన్ అని చెప్తారు. ఆ వెరిఫికేషన్లో ఏ విధంగా చేస్తారనేది ఆ అధికారులకే తెలుస్తలేదు. ఆ అధికారులకే తెలియకపోవడము, రైతులకు పూర్తి స్థాయిలో ప్రజలకు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాని విషయంగా మారింది. ప్రజలు అర్హులైన ప్రజలు ఒక్కొక్కరు అధికారుల దగ్గరికి గ్రామ సభలకు పోయి నిలదీస్తే మాకేం తెలియదు, మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం చేస్తాం, మాకు ప్రభుత్వం పైనుండి ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అదే విధంగా చేస్తామని చెప్తారు. అది ఏం చేస్తారు అనేది ప్రజలకు ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది.